హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలి అనుకుంటే సింపుల్ మీ మొబైల్ యొక్క డైలర్ని విధంగా ఓపెన్ చేసి కాల్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. ఈ డైలర్ వచ్చేసి మనకు నార్మల్ డైలర్ అనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళ డైలర్ కూడా ఈ విధంగా నార్మల్ గా ఉంటుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఈ నార్మల్ ఆండ్రాయిడ్ డైలర్ ని ఒక ఐఫోన్ డైలర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చేంజ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి ఐఫోన్ సంబంధించిన డైలర్ అనమాట. ఈ డైలర్ లో మనకు కేవలం బటన్స్ మాత్రమే చేంజ్ అవ్వడం కాదు, ఇందులో ఇంకా మనకు చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కాల్ స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే మనకు కాల్ చేసినట్టయితే ఈ విధంగా ఐఫోన్ లో లాగా స్లైడ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ బ్లింక్ అయ్యేలా, లేకపోతే కాల్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పి వినిపించేలా, ఈవెన్ మీకు ఎవరో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాల్ చేస్తున్నట్టు ఒక ఫేక్ కాల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కేవలం మనకి ఈ ఒక్క డైలర్ లోనే ఉంటాయి. సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డైలర్ ని యూజ్ చేయాలి అనుకుంటే దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతమంది చూపించినట్టుగా ఇటువంటి ఒక ఐఫోన్ డైలర్ ని ట్రై చేయాలి, ఇంతమంది చెప్పిన సెట్టింగ్స్ అన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న డైలర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డైలర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు గూగుల్ కి సంబంధించిన లింక్ ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్ గా గూగుల్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు హౌ టు చేంజ్ కాల్ డైలర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ ఆరో పైన ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని రెండు పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు స్టార్టింగ్ లో చూసినట్టయితే మన నార్మల్ సామ్సంగ్ డైలర్ ఉండే కదా, ఇప్పుడు మీరు చూసినట్టయితే వచ్చేసి ఐఫోన్ కి సంబంధించిన ఒక ఐఫోన్ డైలర్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా సరే కావాలనుకుంటే కాల్స్ కూడా చేయొచ్చు. ఈ డైలర్ లో ఇంతే కాకుండా మీరు ఇక్కడ నుంచి ఇంకా చాలా ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఐఫోన్ లో కాల్ లిఫ్ట్ చేయాలంటే విధంగా సైడ్ కి స్వైప్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చిన్న ప్రొఫైల్ వస్తుంది, ఒక నేమ్ వస్తుంది. అటువంటి కాల్ స్క్రీన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరు కాల్ చేసినా సరే ఐఫోన్ లో కాల్ లిఫ్ట్ చేస్తే ఏ విధంగా లిఫ్ట్ చేస్తారు, ఈ విధంగా స్వైప్ చేసి మీరు కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఐఫోన్ లో లిఫ్ట్ చేసినట్టుగా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే చేంజ్ వాల్ పేపర్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ వాల్ పేపర్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ వాల్ పేపర్ అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ గా గ్యాలరీలో నుంచి కూడా మీకు నచ్చిన ఏదైనా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చేంజ్ కాల్ బటన్ స్టైల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బటన్ స్టైల్ కనుక మనం సెట్ చేసుకున్నట్టయితే మనం ఐఫోన్ లో లిఫ్ట్ చేసినట్టుగా ఈ విధంగా మనకు స్వైప్ చేసి అయితే లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీకు ఒక ఫోటో అయితే నేను సెట్ చేసుకొని చూపిస్తాను. చూస్ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీ నుంచి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు చూపించడానికి ఇప్పుడు ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక పై నుంచి మనకు కాల్ వచ్చినట్టయితే ఇక్కడ కాల్ చేసే వాళ్ళ నెంబర్, తర్వాత ఇక్కడ ఫోటో, బ్యాక్గ్రౌండ్ లో మనం సెట్ చేసుకున్న ఫోటో. అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి విధంగా స్వైప్ చేసి లిఫ్ట్ చేయడానికి విధంగా బటన్ అయితే వస్తుందని చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను. ఇది మనకి ఇప్పుడు సెట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఈ అప్లికేషన్ లో ఈ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ నుంచి స్పీడ్ డయల్ ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక నెంబర్ ని ప్రెస్ చేసినట్టయితే కాల్ వేరేలా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా బటన్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కాల్స్ బ్లాక్ చేయొచ్చు, రింగ్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా కాల్ చేసినట్టయితే ఎవరు కాల్ చేస్తున్నారో మీకు చెప్పి వినిపించాలి అనుకుంటే ఇక్కడ కాలర్ అనౌన్సర్ కూడా ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేసి స్పీక్ కాలర్ నేమ్ అంటే ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పి వినిపించాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోండి. అన్నోన్ నెంబర్స్ కూడా మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఆ నెంబర్ చెప్తుంది అనమాట. సో మీరు ఆ నెంబర్ ని బట్టి కూడా ఎవరు కాల్ చేస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా సైలెంట్ లో ఉన్నప్పుడు కూడా అనౌన్స్ చేయాలా, ఎన్నిసార్లు అనౌన్స్ చేయాలి, ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొకసారికి ఎంత డిఫరెన్స్ ఉండాలి, ఈ విధంగా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ రెండింటిని సెట్ చేసి వదిలేసేయండి. మీకు ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళ నేమ్ అయితే చెప్పి వినిపిస్తుంది అనమాట. సో తర్వాత కొంతమంది మొబైల్స్ లో మీరు చూసే ఉంటారు, వాళ్ళ మొబైల్ కనుక కాల్ వచ్చినట్టయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అంటే వాళ్ళ బ్యాక్ సైడ్ లో ఉన్న ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి సెట్టింగ్ ని కూడా మీరు ఈ అప్లికేషన్ లో చేసుకోవచ్చు. దానికోసం మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లాష్ అండ్ కాల్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి దీని విధంగా ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు ఇప్పటి నుంచి కాల్ వచ్చినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టెస్ట్ ఆన్ పైన ప్రెస్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా బ్లింక్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ టెస్ట్ ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసుకున్నాం కదా, సింపుల్ గా సేవ్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక పై నుంచి మన మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇది కూడా సూపర్ సెట్టింగ్. అలాగే ఇంకొక సెట్టింగ్ కూడా ఇక్కడ ఉంటుంది, ఫేక్ కాల్ అని చెప్పేసి. దీనిపైన ప్రెస్ చేసి మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా సరే లేకపోతే ఎక్కడైనా సరే మీరు బయటకు వెళ్ళడానికి మీకు ఒక సాకు కావాలని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ ఫేక్ కాల్ మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోగానే నిజంగానే మీకు ఎవరో కాల్ చేస్తున్నట్టుగా కాల్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఎవరితో అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా కానీ అబ్బాయితో మాట్లాడుతున్నట్టుగా కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు బిల్డప్ ఇవ్వడానికి కూడా ఈ సెట్టింగ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది, ఒక ప్రాంక్ లాగా అనమాట. దానికోసం మనం ఇక్కడ ఒక ఫేక్ కాల్ ని సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా కాలర్ ఇన్ఫో ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఈ విధంగా నేను ఈ విధంగా ప్రియా అని చెప్పేసి ఇస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. అలాగే ఫోటో కావాలనుకుంటే ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా చూడడానికి ఏదో ఒరిజినల్ మొబైల్ నెంబర్ లాగా ఈ విధంగా పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మనకు
మనకి ఇంపార్టెంట్ కాంటాక్ట్ ఈ విధంగా సరిపోతుంది. సేవ్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు మనం దీన్ని షెడ్యూల్ చేయాలన్నమాట. అంటే మనకి ఎంతసేపటి తర్వాత కాల్ రావాలి అని చెప్పి మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీనికి కావాలనుకుంటే మీరు సపరేట్ రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కాల్ వచ్చినా సరే అది ఫేక్ కాల్ అని చెప్పేసి మీకే అర్థం అవడానికి. తర్వాత ఇక్కడ షెడ్యూల్ కాల్ అని ఉంది, ఇక్కడ పైన ప్రెస్ చేసి ఇక్కడ మనకు 10 సెకండ్స్ ఉంది. ఓకే, షెడ్యూల్ పైన విధంగా ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకు 10 సెకండ్స్ అవగానే ఆటోమేటిక్గా మనకు కాల్ అయితే వస్తుంది. నిజంగానే ఎవరో కాల్ చేస్తున్నట్టుగా మనకు అక్కడ షో అయితే అవుతుంది అనమాట. సో మనకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని చెప్పేసి మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి కాల్ రావడం స్టార్ట్ అయిపోయింది. సేమ్ నిజంగా ఇక్కడ నెంబర్ వస్తుంది, నాకు ఇక్కడ మొబైల్ వైబ్రేట్ అవుతుంది, సైలెంట్ లో ఉంది కాబట్టి మీకు రింగ్ టోన్ వినిపిస్తలే కావచ్చు. మనం ఈ విధంగా లిఫ్ట్ చేసినట్టయితే ఇక్కడ సెకండ్స్ కూడా పడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఫేక్ కాల్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెట్టింగ్స్ వచ్చేసి మనకి కేవలం ఈ ఒక్క డైలర్ లోనే ఉంటాయి. సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ డైలర్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.